హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు గౌరీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ 3 డ్రెస్సెస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. సో నేను ఎలా చేయించుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అనేది మెన్షన్ చేస్తాను. సో వన్ బై వన్ నేను చూపిస్తాను అండ్ వేసుకొని కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఈ టొమాటో రెడ్ కలర్ గౌన్ చూడండి, యూనెక్తో. ఇది జస్ట్ ఈ శారీ వచ్చేసి 250 రూపీస్ అండి. 250 రూపీస్ శారీ తీసుకొని కలర్ చాలా బాగుందని ఆ 250 రూపీస్ శారీ తీసుకొని పక్కన చూపించాను కదా రెఫరెన్స్ అనేది. సో అలా కుట్టిపించుకుందామని చెప్పి ఈ లాంగ్ హ్యాండ్స్ చూడండి, సేమ్ ఆ పిక్లో ఉన్నట్టు లాంగ్, అంటే మన ఇక్కడ చేతి దగ్గర రాకపోవడం ఇంకా లెంత్ అనమాట. బట్ దాన్ని ఆపడానికి ఎడ్జ్లో ఈ లేస్ అనేది వేయించాను. ఈ లేస్ అనేది ఎందుకు వేయించాను అంటే, యాక్చువల్గా మేము ఈ క్లాత్ తీసుకున్న స్టోర్లో వాళ్ళు బండిల్ అనేది ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు సంథింగ్ ఏదో ఆఫర్ ఉన్నట్టుంది, తెలీదు. బట్ బండిల్ ఏదన్నా ఒక పెట్టెలో పెట్టేసి ఫ్రీగా ఏదో ఒకటి తీసుకోండి, ఒకటే తీసుకోవాలని చెప్పారు. సో ఈ రెడ్ దానికి పనికొస్తుందేమో అని రెడ్ గోల్డ్ కాంబినేషన్ ఉన్న లేస్ తీసుకొని అది జస్ట్ నడుంకి చేతులకి హైలైట్ చేశాను అనమాట. ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే, ఆ పిక్లో చూపించినట్టు ప్లెయిన్గా ఉంటే బాగోదేమో అనిపించి తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఆ డ్రెస్ని హైలైట్ చేయడం కోసం ఒక 10 గ్రామ్స్ ఎంతో ఈ రెడ్ కలర్ రోజెస్ తీసుకున్నాను. ఒకవేళ మనం ఏదైనా కలర్ వేయించుంటే అదేమవుతుందంటే అదే కలర్ చున్నీ వేసుకోవాలి, లేకపోతే వేరే విధంగా కనిపిస్తుందేమో ఆడ్గా అనిపించేసి నేను రెడ్ తీసుకొని రోజెస్ వేయించాను. చూడండి లోపల లైనింగ్ అనేది నేను వేసుకొని చూపిస్తున్నాను కదా ఎంత ఫ్లేర్ ఉందో. మొత్తం శారీ ఫ్లేర్ మొత్తం ఏం చేశానండి చూడండి. ఎంత ఫోటోషూట్ కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ కానీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది జస్ట్ శారీ తీసుకొని కుట్టిపించింది. లోపల బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ అనేది వేయించాను. అది మీటర్ తీసుకున్నాను, 50 రూపీస్. శారీ 250 రూపీస్. లేస్ అలాగో ఫ్రీ వచ్చింది. కింద ఫ్లేర్ లోపల వేసిన లైనింగ్ ఏంటంటే పాలిస్టర్ వేయించాను, తక్కువ కాస్ట్ అవ్వాలి కాబట్టి. సో మీటర్ వచ్చేసి 40 రూపాయలు. సో 40 రూపాయలు 2.5 మీటర్స్ లోపల వేసాను. సో ఎంత, 40 రూపాయలు మొత్తం 100 రూపీస్ కింద లైనింగ్ అయ్యింది. పైన మీటర్ వచ్చేసి 1 మీటర్ వచ్చేసి 50 రూపీస్, టోటల్ 150. ఈ శారీ 250. ఈ డ్రెస్కి అయింది అంతే. టోటల్ బడ్జెట్ వచ్చేసి 400. నాకైతే అంతే అయింది. మీరు చూడొచ్చు హ్యాండ్ అనేది ఎంత పొడవు ఉందో. నేను ఆ రోజెస్ వచ్చేసి మొత్తం బాడీ పార్ట్కి ఓన్లీ హ్యాండ్స్కి వేసాను, ఎందుకంటే ఎలిగెంట్గా కనిపించాలి అని. కింద ఫ్లేర్కి వేయలేదు. సో ఆ లేస్ కూడా చేతుల దగ్గర వేయడం వల్ల అది అక్కడ ఆపుతుందన్నమాట. చాలా బాగుంది. మీరు కనుక ఇలాంటి ఐడియాస్ మీకు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఓన్గా స్టిచ్ చేయించుకోండి. సో బ్యాక్ సైడ్ చూడండి, యూనెక్ ఇచ్చి థ్రెడ్స్ పెట్టించాను జారిపోకుండా ఉండాలని. అండ్ ఇక్కడ వెనక ఊక్స్ వేయించి అండ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి నడుము దగ్గర, ఎందుకంటే టైట్ ఫిట్ ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి. సో ఆ ఫ్లవర్స్ అనేవి హైలైట్ చేసే బాగా నన్ను అడిగితే. ఈ ఫ్లవర్స్ అనేవి 10 గ్రామ్స్ తీసుకున్నాను. నాకు ఎంత 40 రూపీస్ ఎంతో పడినట్టుంది. సో టోటల్ వచ్చేసి ఈ డ్రెస్కి 440. నా బడ్జెట్ 440. బట్ ఎంత బాగా చేయించుకున్నాను. మన స్టిచ్చింగ్కి ఏమో అని అడుగుతారు కదా, ఇంట్లో మా పిన్ని కుట్టింది. సో నాకు అందుకే స్టిచ్చింగ్ కాస్ట్ లేదు. ఒకవేళ మీకు కూడా ఓన్గా ఇలా కుట్టేటట్టయితే ఓకే, బట్ ఒకవేళ కుట్టితే ఎంత కాస్ట్ ఉంటుందో దాన్ని మీరు కలుపుకోవాలి. సో నాకైతే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 440 రూపీస్ పడింది ఈ లాంగ్ గౌన్కి. దీని ఫ్లేర్ ఎంత బాగుందో మీరు చూసారు కదా. మీకు కూడా నచ్చినట్టయితే ఇలాగా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా స్టిచ్ చేయించుకోండి. నెక్స్ట్ గౌన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ గౌన్. ఇది కూడా శారీనే, డ్యూయల్ షేడ్ శారీ తీసుకున్నా. చూడండి లైట్ గ్రీన్ ఏమో పైన బాడీ పార్ట్కి అండ్ కింద వచ్చేలాగా వేసుకున్నా. డార్క్ గ్రీన్ వచ్చేసి మధ్యలో అండ్ హ్యాండ్స్కి, ఎందుకంటే ఎలిగెంట్గా కనిపించాలి అని చెప్పి. పక్కన రెఫరెన్స్ పిక్ ఇచ్చాను చూసారా, దాని మోడలే. అక్కడ చూడండి మెడకి లేస్ వేసాము అండ్ నడుము కూడా ఒక లేస్. హ్యాండ్స్ ఈ రిఫరెన్స్ పిక్ నుంచి తీసుకున్నాను. సో ఈ రిఫరెన్స్ పిక్ బట్టే దీన్ని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. మీరు చూడొచ్చు బెలూన్ హ్యాండ్స్ లాగా వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వేయించాను.
చేతుల దగ్గర. సో ఆ బెలూన్ కనిపించాలి అని చెప్పేసి చూసారు కదా. అండ్ థ్రెడ్స్, ఎందుకంటే మనం ఎక్కువ ఫ్లేర్ పెడుతున్నాం కదా, లావుగా కనిపించొద్దు. సో మధ్యలో నడుం దగ్గర ఒక ఫిట్ అనేది రావాలని తాళ్ళు వేయించాను. అండ్ ఇక్కడ చూడండి చిన్న టాజిల్స్ లాగా సేమ్ లేస్తోనే వేయించేసాను అనమాట. అండ్ క్లాత్ కొంచెం ఉంటే జస్ట్ టూ ఆకుల్లాగా, ఇవి ఫ్లవర్స్ లాగా, అవి ఆకుల్లాగా వేయించేసాను. సో కొంచెం మంచిగా ఫ్రంట్కి కనిపిస్తుంది కలర్ఫుల్గా అని చెప్పేసి దీనికి ఎందుకు మల్టీ కలర్ లేస్ తీసుకున్నానంటే, గ్రీన్ కదా, పింక్ ఇవి వచ్చింది అయితే చాలా బాగా కనిపిస్తుందేమో అనిపించింది. అక్కడ గోల్డ్ ఉంది కదా, ఎందుకు గోల్డ్ వేయించాలనిపించలేదు నాకు, అందుకని మల్టీ కలర్ అయితే డిఫరెంట్గా వెళ్దాం, ఫ్లవర్స్ ఉన్నాయి కదా అన్నట్టు. సో నేను బ్యాక్ సైడ్ కూడా వేయించాను. సో చూడండి నేను వేసుకున్నాను కదా, ఫ్లేర్ ఎంత బాగా కనిపిస్తుందో, ఆ కలర్స్ మల్టీ కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఆ టాజిల్స్ కూడా చూడండి, ఆ గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ లేస్ అనేది నాకు ఎంత పడింది, 100 రూపీస్. ఒక బండిల్ 9 మీటర్స్ బండిల్ ఎంతో నాకు 100 రూపీస్ పడింది అంతే. సో దాన్ని నెక్కి నడుము దగ్గర వేస్తే మంచిగా కనిపిస్తుంది అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా. సో ఈ సైడ్ అనేది ఊడిపోయింది, దాన్ని ఇగ్నోర్ చేయండి. అది స్టిచ్ చేయలేదు, జస్ట్ అట్టించాము గమ్తో. అది నేనేదో చేసినట్టున్నా, అందుకే అది కొంచెం ఊడిపోయింది. సో దాన్ని ఇగ్నోర్ చేయండి. సో దీన్ని ఇలా అంటించి ఈ డ్రెస్ని హైలైట్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే వదిలేస్తే ప్లెయిన్ అయిపోతుంది. సో నాకు అది నచ్చలేదు. సో అండ్ ఈ హ్యాండ్కి బెలూన్ హ్యాండ్లా రావాలి, నార్మల్గా వద్దు అనుకున్నా. చూడండి నా హ్యాండ్ మీకు కనిపిస్తుంది అందులోంచి. సో ట్రాన్స్పరెంట్గా ఓన్లీ ఆ క్లాత్తోనే హ్యాండ్స్ వేయించేసి ఇక్కడ ఎలాస్టిక్ వేయించేసాను. సో మనకు ఆ బెలూన్ అనేది బాగా కనిపిస్తుంది, కిందకి పెట్టినా పైకి పెట్టినా ఏం చేసినా కూడా. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ లేస్ వేయించాను అండ్ ఊక్స్ వేయించాను. ఎందుకంటే అండ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి చూడండి, ఎందుకంటే టైట్ ఉండాలి కదా. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం అంత ఫ్లేర్ పెట్టి కుడుతున్నప్పుడు, అన్ని లేయర్స్ ఉన్నప్పుడు నడుం దగ్గర టైట్ లేకపోతే డ్రెస్ మంచి ఫిట్టింగ్ అనిపించదు. అందుకని చెప్పి వెనకాలైతే తాళ్ళు పెట్టిస్తాను నేను. సో చూసారు కదా ఈ టాజిల్స్ ఏంటంటే, ఏదైతే లేస్ ఉంది కదా, ఆ లేస్ అటు ఇటు లేస్ మధ్యలో ఏదో క్లాత్ పెట్టి స్టిచ్ చేసేసి ఫ్లవర్లా చేశారనమాట. సో ఒక ఏంటంటారు దిండులాగా, చిన్ని బుజ్జి దిండులాగా మధ్యలో కూరేసి అటు ఇటు ఫ్లవర్ వేసేసి, సో దాన్ని స్టిచ్ చేసి దాన్ని అలా టాజిల్స్ కింద యూజ్ చేసేసాను. సో అది కూడా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో నాకు ఈ డ్రెస్కి పడిన కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ శారీ, ఆ లేస్ వచ్చేసి 100 రూపీస్. సేమ్ ఇందాక లైనింగ్ ఎలా అయితే సేమ్ అలానే 150 రూపీస్, 150, 400, 500. ఈ డ్రెస్ టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 500 రూపీస్ పడింది. స్టిచ్చింగ్ ఎలాగో మాదే కాబట్టి జస్ట్ ఇది మొత్తానికి 500 పట్టింది. మీకు వర్తి అనిపిస్తుందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 500 రూపీస్ వర్తి అంటే నేను వర్తి అనే చెప్తాను. సో మీరు చూడొచ్చు దాని ఫ్లేర్ ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇది 500 అంటే ఎవరైనా నమ్ముతారా? సో మీరే చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. సో ఇలా నేనైతే డిజైన్ చేయించుకుంటాను, తక్కువ కాస్ట్లో తక్కువ మెటీరియల్తో బాగా కనిపించాలి అని అనుకుంటాను. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈజీగా వేసుకొని వెళ్ళిపోతాను నేనైతే, చాలా బాగా కనిపిస్తాం కూడా. అండ్ ఇప్పుడు థర్డ్ గౌన్, ఇది వైట్ కలర్. ఈ పక్కన మీకు చూపించాను కదా రిఫరెన్స్, సేమ్ ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. సో ఇది కూడా శారీనే, 250 రూపీస్ శారీ, అన్నీ 250 రూపీస్ శారీస్. సో చూడండి ఈ గౌన్ అనేది ఫస్ట్ ఆ వైట్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అదే చాలా ఎలిగెంట్గా అనిపించి నేను తీసుకొని సేమ్ పిక్ రిఫరెన్స్, ఫుల్ హ్యాండ్స్, యూ నెక్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ సేమ్ ఇది కూడా నాకు 400 రూపీస్ పడింది. శారీ 250, లైనింగ్స్ మొత్తం వచ్చేసి 150. ఈ పైపింగ్తో, ఈ మెడ దగ్గర పైపింగ్తో మంచిగా చేయించుకున్నా. ఇంతకీ ఈ శారీస్ అనేవి ఎక్కడ తీసుకున్నా అనేది మీకు నేను చెప్పలేదు కదా. విజయవాడ, మాది విజయవాడ అనమాట. సో రమా క్లాత్ స్టోర్ అని బీసెంట్ రోడ్లో ఒక స్టోర్ ఉంటుంది. సో
అక్కడ శారీస్, క్లాతింగ్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయన్నమాట. సో శారీస్ అక్కడ పెడతారు. సో మనకి నచ్చింది మనం తీసుకొని మనం డిజైన్ చేయించుకోవడం. నేనైతే అక్కడే తీసుకున్నాను. సో నాకు ఇవన్నీ అండర్ 500 రూపీస్లోనే ఈ అవుట్ఫిట్ మొత్తం అయిపోయింది. సో ఈ శారీ చూడండి, సో ఏదో నెట్ లాగా ఉంది, అదేంటో నాకు అంత తెలియదు. కానీ ఇప్పుడు పెప్లం టాప్స్ అనేవి ఇలా ఎక్కువ వస్తున్నాయి కదా, సో నాకు ఇదైతే బాగా నచ్చి దీనికోసం, ఇది చాలా కాటన్ లాగా చాలా మెత్తగా ఉందన్నమాట క్లాత్ అనేది. సో దీనికి మాత్రం నేను 3 ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను కదా, కానీ దీనికి బ్యాక్ సైడ్ తాళ్ళు పెట్టించలేదు. బికాజ్ ఎందుకంటే ఇది చాలా, దీనికి ఇంక అవసరం లేదనిపించింది. ఎందుకంటే శారీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం వేసుకున్న జార్జెట్ గౌన్స్ ఏంటంటే ఫ్లేర్ ఇలా కనిపిస్తుంది, కానీ దీనికి కూడా కనిపిస్తుంది. ఇది మొత్తం శారీ వేస్ట్ అవ్వకూడదు, ఫ్లేర్కే వేసేయాలని దగ్గర కుచ్చులు పెట్టి చేయించారు చూసారా. సో దీనికి అందుకే నేను తాళ్ళు పెట్టించలేదు వెనక, ఇది నడుం దగ్గర, ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ యూనెక్ సేమ్ థ్రెడ్స్ పెట్టించి లూజ్ కాకుండా చూసుకున్నాను అనమాట. సో నాకు ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా అండర్ 500 అయిపోయింది. మీకు ఏవైనా ఇలాంటి ఐడియాస్ ఉన్నాయా? ఉంటే మీరు ఎలా చేయించుకుంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్స్ మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే నాకు ఒక్కసారి ఇలా ఎలాంటివి కావాలో కూడా నేను చెప్తే నేను అలాంటివే చేస్తాను. అండ్ నేను లెహంగాస్ కూడా చేయించుకున్నాను. జస్ట్ ఒక 250 రూపీస్ శారీతో నేను చేయించుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.